ఇప్పుడు మనం 4వ ట్రైనింగ్ సెషన్‌లో ప్రవేశిస్తున్నాం. ఈ 4వ ట్రైనింగ్ సెషన్‌లో మీరు 2 ప్రోగ్రాములు రాయటం నేర్చుకుంటారు. మొదటి ప్రోగ్రాము స్టూడెంట్ మార్క్ రిపోర్ట్. స్టూడెంట్ మార్క్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అని మీకు తెలుసు. అందులో అనేక అంశాలుంటాయి. స్టూడెంట్ పేరు, క్లాస్ నెంబరు, రోల్ నెంబరు, 5 పేపర్లు ఉన్నట్టయితే 5 పేపర్ల పేర్లు, తర్వాత వాటిలో వచ్చే మార్కులు, టోటల్ మార్క్సు, యావరేజ్ మార్క్సు, గ్రేడు ఈ రకంగా ఉంటాయి. అయితే మనం ఒక స్టూడెంట్ మార్క్ రిపోర్ట్‌ని క్లుప్తంగా రాస్తాము. దీనికి గురించి మనం అనేక అంశాలు నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడే మీరు ఇది రాయగలుగుతారు. అందువల్ల మీకు ఒక మంచి పెద్ద ప్రోగ్రామ్‌ని రాయగలిగిన మీరు కేవలం 4వ ట్రైనింగ్ సెషన్‌లోనే ఒక పెద్ద ఇంచుమించు 30-40 లైన్ల పైథాన్ ప్రోగ్రామ్ రాయగలుగుతారు. తర్వాత ఐదవది వీక్లీ టెంపరేచర్ రిపోర్ట్. యాక్చువల్‌గా వారానికి ప్రతిరోజు టెంపరేచర్‌ని మీరు కీబోర్డ్ నుంచి చదివి దాని మీద ఒక రిపోర్ట్‌ని ప్రిపేర్ చేసి టోటల్ టెంపరేచర్, యావరేజ్ టెంపరేచర్‌ని ప్రదర్శిస్తారు. దీన్ని మీకు అసైన్‌మెంట్ ప్రోగ్రామ్‌గా ఇస్తున్నాను. మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా మనం ఏది పరీక్షించకుండా నమ్మకూడదు. చాలామంది మీకేమన్నా వచ్చా అంటే నాకు కొద్దిగా వచ్చు, తెలుసు ఇలా చెప్తారు. ఈ తెలుసు బిజినెస్ ఇక్కడ పనిచేయదు. ఏదైనా సరే మీకు వచ్చు అంటే మీరు రుజువు చేయండి. అందుకోసం ఎప్పుడు కూడా మనం ముందుకు సాగేప్పుడు ఒకసారి మన సామర్థ్యాలని మనం తెలుసుకోవాలి. వాటిని పరీక్షించుకోవడం ద్వారా తెలుసుకోగలుగుతాము. అందువల్ల వీక్లీ టెంపరేచర్ రిపోర్ట్‌ని మీకు అంతా వివరిస్తాను. కానీ అది అసైన్‌మెంట్ ప్రోగ్రామ్‌గా ఇస్తాను. మీరు మీ ప్రయత్నం మీరు చేయండి. మీకు నా దృష్టిలో మీరు 100కి 100% సఫలం అవ్వగలుగుతారు. మీకు ఎక్కడైనా అనుమానం ఉన్నట్టయితే మీకు నేను రాసిన ప్రోగ్రామ్ కూడా మీకు అందిస్తున్నాను. అయితే నేను రాసిన ప్రోగ్రామ్ మాత్రం ముందరగా చూడకండి. మీ ప్రయత్నాలు మీరు చేశాక మీకు దానికి ఫలితం వచ్చినప్పుడు నా ప్రోగ్రామ్‌తో పోల్చి చూసుకోండి. కొన్ని సందర్భాల్లో ఏదో కారణం వల్ల మీకు రిజల్ట్ రాకపోవచ్చు. రాకపోయినప్పుడు అప్పుడు ఎందుకు రావట్లేదు అన్న సంశయాన్ని ఆహ్, ఆహ్, ని పూర్తిగా తెలుసుకోవడం కోసం నా ప్రోగ్రామ్‌ని చూడండి. అంతేగాని ప్రోగ్రామ్‌ని కాపీ చేయకండి.